ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో x+1/x బేస్డ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. అలాంటప్పుడు టైం సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, వీటన్నింటినీ మెమరైజ్ చేసుకుంటే బెస్ట్. అట్లీస్ట్ 5 వరకు అయితే మనం మెమరైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ x+1/x ఈక్వల్ టు n అయితే x² + 1/x² ఏమవుద్ది, n² - 2 అవుతుంది. x+1/x³ ఏమవుద్ది, n³ - 3n అవుతుంది. x⁴ + 1/x⁴ ఏమవుద్ది, n⁴ - 4n² + 2 అవుతుంది. x⁴ + 1/x⁴ ఏమవుద్ది, n⁴ - 5n³ + 5n అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో కమెంట్ చేస్తారా? ఈ క్వశ్చన్ లో ఒకవేళ x+1/x ఈక్వల్ టు n అని ఇచ్చాడు అనుకోండి, x³ + 1/x³ ఏమవుద్ది, n³ - 3n అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, x⁴ + 1/x⁴ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 4ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలంటే x⁴ + 1/x⁴ ని x² + 1/x² హోల్ స్క్వేర్ -2 ఈక్వల్ టు 47 గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ -2 ఇటువైపు వస్తే ఏమవుద్ది, +2 అవుద్ది. ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుద్ది, రూట్ అవుతుంది. √49 అంటే ఎంత, 7. సో x² + 1/x² వచ్చింది. కానీ మనకు కావాల్సింది x+1/x ఫామ్ లోకి తీసుకురావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే x+1/x హోల్ స్క్వేర్ -2 ఈక్వల్ టు 7 గా రాస్తా. ఈ -2 ఇటువైపు వస్తే ఏమవుద్ది, +2 అవుద్ది. ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుద్ది, రూట్ అవుద్ది. √9 అంటే ఎంత, 3. మరి x³ + 1/x³ కావాలంటే ఏమవుద్ది, n³ - 3n అంటే 3³ 27 -3 × 3 9. 27 - 9 ఎంత, 18. సో ఆన్సర్ 18. అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? ఈ క్వశ్చన్ లో చూడండి, x⁴27 + 1/x⁴27 కావాలండి. పవర్ 27 అంటే ఈజీనా? షార్ట్ ట్రిక్ తో చాలా ఈజీ ఈ క్వశ్చన్. చూడండి, మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం కదా, x+1/x = n అయింది అనుకోండి, x³ + 1/x³ ఏమని చెప్పాను, n³ - 3n ఫార్ములా, అంతేనా? కానీ ఇక్కడ x+1/x కాదు, x⁴9 + 1/x⁴9 ఉంది కదా. అయినా సరే భయపడాల్సిందే లేదు. 9 1 * 9 3 0 9 1 * 9 3 0 అంటే x+1/x = 8 అయితే x³ + 1/x³ ఎంత అన్నట్టే ఉంది ఇది, అవునా? సో దాని ఫార్ములా ఏంటి, సేమ్ ఫార్ములా, n³ - 3n వేయాలండి. n³ అంటే ఎంత, 8⁻³ - 3 × 8. 8³ అంటే ఎంత, 512 - 3 8 ఎంత, 24. సో ఆన్సర్ ఏమవుతుంది, 488 అవుతుంది అనమాట. అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.